హాయ్ ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? చూడండి ఫ్రెండ్స్, వచ్చే వారం స్టాక్ మార్కెట్ గురించి చూద్దాం. మనం వీడియో చేసి 1 వీక్ అయింది కదా. లాస్ట్ వీక్ అయితే కనుక మనం అనుకున్నట్లే, అంటే లాస్ట్ వీక్ మనం ప్రెడిక్ట్ చేసినట్లే ఈ వీక్ అంతా కూడా ఏంటంటే ఫాల్ నడిచింది. మధ్యలో ఏదన్నా బయింగ్ ఏదన్నా కనిపిస్తుందేమో అని మనం చూసాము క్యాండిల్లో. కానీ అప్డేట్స్ మీరు చూసే ఉంటారు కదా. చూడండి ఫ్రెండ్స్, మీరు ఛానల్కి కొత్తగా వాచ్ చేస్తూ ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేయండి. అట్లాగే ఏంటంటే రన్నింగ్ మార్కెట్లో ఇచ్చే అప్డేట్స్, అంటే ఈ లెర్నింగ్ కాన్సెప్ట్స్ మీకు పనికొస్తాయి అన్నమాట. మార్కెట్ ఫర్దర్గా ఎక్కడ దాకా వెళ్ళొచ్చు, వీక్నెస్ కనిపిస్తుందా, ట్రెండ్ ఏంటి అని. చూడండి ఫ్రెండ్స్, మన ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో, లెర్నింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం మాట్లాడుకున్న బైట్స్ అన్నీ కూడా లాస్ట్ వీక్ డౌన్ సైడ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే మాట్లాడుకున్నాం, అంతే కదా. ట్రెండ్ అటువైపే నడుస్తుంది కాబట్టి అదే మాట్లాడుకున్నాం. కాబట్టి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత కొత్తగా వాచ్ చేస్తున్న వాళ్ళకి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత ఫ్రీ టెలిగ్రామ్ లింక్ ఇచ్చాను చూడండి. మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంది. దాని ద్వారా ఏంటంటే మీరు ఫ్రీగా చూడొచ్చు. వచ్చే వారం కూడా స్టాక్ మార్కెట్లో రక్తపు వర్షమా కాదా అనేది ఆర్బీఐ మీట్ ఉంది కదా రేపు. దాని మీద డిపెండ్ అయి ఉందన్నమాట. మరి ఆర్బీఐ మీట్ అవుట్కమ్ ఎలా ఉండొచ్చు, ఆ విషయాలు డిస్కస్ చేద్దాం. హెచ్డిఎఫ్సి బ్యాంక్ బిగ్ ఇష్యూలో ఇరుక్కుంది. అదేంటో చూద్దాం. హెచ్యుఎల్కి సంబంధించిన బిజినెస్ అప్డేట్ చూద్దాం. ఎల్టీటీఎస్ సీమన్స్ టైఅప్ అంట. ఎందుకని అనేది చూద్దాం. జిందాల్ స్టీల్కి సంబంధించిన అప్డేట్ చూద్దాం. అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన బిగ్ న్యూస్ అప్డేట్ ఉంది, చూద్దాం. అలాగే ఐటీ ప్యాక్లో థింగ్స్ బాగోలేదు కదా. ఆ స్టాక్స్ యొక్క పరిస్థితి ఏంటో చూద్దాం. రిలయన్స్ యొక్క చార్ట్ని స్టడీ చేద్దాం. అలాగే ట్రంప్ ఫార్మా స్టాక్స్ మీద 100% టారిఫ్, అంటే ఫార్మా రిలేటెడ్గా మనకు 100% ట్యాక్స్ విధించారు కదా. దానికి సంబంధించిన థింగ్ వల్ల ఫార్మా సెక్టార్ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది ఇత్యాది విషయాలు డిస్కస్ చేస్తూ బ్యాంక్ నిఫ్టీ యొక్క కథాగమనంతో వీడియోని సింపుల్గా ముగిద్దాం. చూడండి ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఏంటంటే నిఫ్టీ యొక్క చార్ట్ చూస్తున్నాము. నిఫ్టీ మనం లాస్ట్ వీక్ డౌన్ ట్రెండ్ అనుకున్నాం, నడిచింది. అలాగే ఏంటంటే మరి నెక్స్ట్ వీక్ ఏంటి అని అంటే, నెక్స్ట్ వీక్ మ్యాక్రో డేటా ఏది స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేయొచ్చు, ఆ విషయాన్ని మనం చూసి దాని తర్వాత చాటుకొద్దాం. చూడండి సార్, నెక్స్ట్ వీక్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు ఉన్న థింగ్ ఏంటి అని అంటే, చూడండి, సెప్టెంబర్ 29 నుంచి అక్టోబర్ 1 వరకు ఏంటంటే మనకి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటరీ పాలసీ కమిటీ, అంటే ఎంపీసీ మీట్ అనేది ఉంది. అంటే లాస్ట్ డేనా మనకి ఏంటంటే అవుట్కమ్ వస్తుంది, అంటే అక్టోబర్ 1 వస్తుంది అనమాట. రేట్ కట్ ఉంటుందా లేదా అని అంటే, చూడండి, ఇన్ఫ్లేషన్ డేటా అయితే కనుక చాలా కంట్రోల్గా, చాలా లోలోనే ఉంది. ఆర్బీఐ గైడ్లైన్స్ రేంజ్లోనే ఉంది. మరి మళ్ళా రేట్ కట్టిస్తే ఏంటంటే మార్కెట్కి ఖచ్చితంగా బలం ఇచ్చేదే. ఫర్దర్గా ఏంటంటే కమింగ్ క్వార్టర్స్కి సంబంధించి కూడా ఇన్ఫ్లేషన్ ఫోర్కాస్ట్ అనేది తక్కువే ఉంది కదా. కాబట్టి మరి ఇలా వెళ్తారా, లేదా ఇప్పుడు ట్రంప్ ఫార్మా రిలేటెడ్ 100% టారిఫ్ ఈ అప్డేట్ వల్ల ఏంటంటే మళ్ళా ఇన్ఫ్లేషన్ వర్రీసు, ఇతరత్ర థింగ్స్, వీటి వల్ల ఏంటంటే మళ్ళీ అవన్నీ కన్సిడర్ చేస్తారా, అవి మనం చెప్పలేము. ఎందుకనంటే అక్కడ మనం డెసిషన్ చెప్పడానికి ఏంటంటే ఆర్బీఐ మీట్లో ఏంటంటే అక్కడ 5 మెంబర్స్ ఉంటారు, ఎవరు ఓటింగ్ వాళ్ళు వేస్తారు. మెజారిటీ ఓటింగ్ ఎటువైపు ఉందో దాన్ని బట్టి మనకి చైర్మన్ మనకి చెప్తారు, అంతే కదా. ఓవరాల్గా ఏంటంటే ఆర్బీఐ మీట్ యొక్క ఇంపాక్ట్ని మనం క్లోజ్గా వాచ్ చేయాలి. అక్టోబర్ 1న అవుట్కమ్ వస్తుంది, 29th నుంచే వస్తుంది. కాబట్టి మనం 29 కాదు 30th రోజు మనం కాశీగా చూస్తూ ఉండాలి. అక్టోబర్ 1 ఎటు తిరిగి మనం మీట్ ఏంటి, అవుట్కమ్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసుకుందాము. ఎటు తిరిగి మనకి అక్టోబర్ 2 హాలిడే కాబట్టి, దసరా వల్ల, అలాగే గాంధీ జయంతి వల్ల హాలిడే కాబట్టి మనకి అక్టోబర్ 1 అవుట్కమ్ అనేది మనం నింపాదిగా డిస్కస్ చేసుకోవచ్చు. పోయేది ఏం లేదు, నెక్స్ట్ డే హాలిడే కాబట్టి. అది ఒకటి. అలాగే ఏంటంటే యుఎస్ ఇండియా ట్రేడ్ డీల్, అంటే దీనికి సంబంధించిన టాక్స్, ఇదేంటంటే నాన్తూనే ఉంది కానీ ఆ పాజిటివ్ అవుట్కమ్ అనేది రావట్లా.
సో ఏదో ఆశిస్తూ ఉంది మార్కెట్, కానీ ట్రంప్ ఏంటి ఏదో ఒకటి కంపు చేస్తూనే ఉన్నారు. సో దానికి సంబంధించిన ఏదైనా అప్డేట్ వచ్చినా, పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా, మార్కెట్ ఫర్దర్గా డైరెక్షన్ తీసుకుంటుంది. అంటే మేజర్గా వచ్చే వారం స్టాక్ మార్కెట్ని ఇంపాక్ట్ చేసే థింగ్స్ ఏంటంటే ఆర్బీఐ మీట్ అవుట్కమ్ ఒకటి, అలాగే ఇండియా యూఎస్ ట్రేడ్ డీల్కి సంబంధించిన ఏదన్నా అప్డేట్ ఉంటే కనుక దానివల్ల మార్కెట్ యొక్క డైరెక్షన్ ఫర్దర్గా చేంజ్ అయ్యటమా కంటిన్యూ అవ్వటం అనేది ఉంటుంది అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఐఐ యాక్టివిటీ చూడండి ఫ్రెండ్స్, ఆ పై రెండు కనుక పాజిటివ్ థింగ్స్ అనుకోండి, మనకి ఎఫ్ఐఐ నెగిటివ్గా సెల్ ఆఫ్ చేసినా కొద్ది దూరం వెళ్ళి ఆపేస్తారు వాళ్ళు, ఛాన్స్ లేదు. ఎందుకంటే థింగ్స్ పాజిటివ్గా మారితే ఏంటంటే వాళ్ళు కూడా బయింగ్లోకి రావాల్సిందే అది. కాబట్టి సో మ్యాక్రో డేటా ఇవి అబ్జర్వ్ చేస్తా. అలాగే ఏంటంటే క్యాండిల్ చూడటం కూడా చాలా ఇంపార్టెంట్, రన్నింగ్ క్యాండిల్ చూడటం ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఏదైనా అప్డేట్ వచ్చేటప్పటికే ఆల్రెడీ క్యాండిల్లో రియాక్ట్ అయి ఉంటుంది. మీరు ఎప్పుడైనా చూడండి టీవీలో న్యూస్ అప్డేట్స్ చూసేటప్పటికి క్యాండిల్ ఆల్రెడీ రియాక్ట్ అయ్యి ఉంటుంది. మీరు నెగిటివ్ న్యూస్ అనుకుని అప్పుడు వెళ్ళి సెల్ కొడితే మీ స్టాప్ లాస్ హిట్ అవుతూ ఉంటాయి చాలాసార్లు కదా. మీరు చూసే ఉంటారు టీవీ సోషల్ మీడియాలో న్యూస్ వచ్చేటప్పటికి మార్కెట్లో రియాక్షన్ ఉంటుంది. కాబట్టి క్యాండిల్ అనేది కన్నతల్లి లాంటిది, అదే మనకు ముందు చెప్తుంది. సో అట్ ప్రజెంట్ అయితే కనుక మనం గతంలో చెప్పిందే, గతంలో ర్యాలీ వచ్చినప్పుడు కూడా మనం చెప్పాము ఏమని అని అంటే, సో క్యాండిల్లో దమ్ము లేదు, అది నిలబడదని. సో వాళ్ళ అవకాశం కోసం చూశారు, ట్రంప్ ఎఫ్ఐఎస్కి మళ్ళీ అవకాశం ఇచ్చాడు. దానివల్ల ఏంటంటే దబిడే చేశారు లాస్ట్ వీకు. అలాగే ఏంటంటే మనకి ఆర్బీఐ మీట్ అవుట్కమ్ వచ్చే లోపు సో మార్కెట్ ఏంటంటే ఈ రీసెంట్ లోస్ కిందకి వెళ్తే అప్పుడు మనం కాషియస్గా ఉండాలి. సో మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం టెలిగ్రామ్ గ్రూప్స్ ద్వారా, మార్కెట్ ఏంటంటే 24,524 దాకా వెళ్ళొచ్చు అని డిస్కస్ చేసాము. సో అప్డేట్ కూడా మీరు చూసే ఉంటారు. సో అది అప్డేట్ చూసే ఉంటారు మీరు. సో జాయిన్ అవ్వకపోతే టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయిన వాళ్ళు ఒకసారి వెనక్కి వెళ్ళి కూడా చూడొచ్చు. ఓకేనా, మనం అప్డేట్ ఇచ్చాము లైవ్ బైటు మనం లెర్నింగ్ ఎట్లాగనేది 24,524 దాకా వెళ్ళొచ్చు అనే పాయింట్ ఆఫ్ వ్యూ మనం మాట్లాడాము. సో చూసే ఉంటారు కదా. కాబట్టి ఏంటంటే ఫర్దర్గా నేను చెప్పేది ఏం లేదు, 24,524 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, రేపని అంటలేదు. సో ఈ డైరెక్షన్ అనేది ఓవరాల్గా వెళ్ళొచ్చు. కానీ ఏంటంటే మనకి ఈ మధ్యలో ఏదైనా బయింగ్ వస్తుందేమో అది కూడా మనం చూసుకోవాలి. ఎందుకంటే ట్రేడ్ టాక్స్కి సంబంధించిన ఏదైనా అప్డేట్స్ వచ్చే ముందు, అంటే మనకి న్యూస్ అప్డేట్లో వచ్చే ముందు మన క్యాండిల్లో ముందే కనిపించేస్తుంది. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఎవరో ఇక్కడ చెప్పింది వారం అంతా జరుగుతుందని ఎప్పుడు అలా భ్రమపడద్దు. క్యాండిల్ చూడటం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు క్యాండిల్ కనుక డైలీ అబ్జర్వ్ చేయడం నేర్చుకుంటే క్యాండిలే చెప్పేస్తుంది మొత్తం, న్యూస్ తర్వాత వస్తుంది. క్యాండిల్ అంత పవర్ఫుల్. సో నేను చాలాసార్లు చెప్పాను మీకు. కాకపోతే ఏంటంటే మ్యాక్రో డేటాని అబ్జర్వ్ చేయాలి, అది వచ్చిన తర్వాత. అలాగే సో ఈ మ్యాక్రో డేటాకి సంబంధించి అప్డేట్స్ ఏమి రాబోతున్నాయి అవి చూడాలి. మనం ఎంత అనుకోని అప్డేట్స్ వస్తుంటాయి డైనమిక్గా, అవి వేరే. కానీ ముందుగా మనకేంటంటే ఏ ఈవెంట్స్కి ముందు ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కూడా మనం చూస్తూ ఉండాలన్నమాట. ఇలాంటివన్నీ వచ్చే వారం మన ఛానల్లో మళ్ళీ మనం డిస్కస్ చేసుకుందాము అని చెప్పి చెప్తాను. సో అది ఫ్రెండ్స్ మనకి నిఫ్టీ యొక్క థింగ్. ఓవరాల్గా అయితే కనుక డౌన్ ట్రెండే కొనసాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అన్లెస్ అంటిల్ మధ్యలో ఏదన్నా వస్తే అది నేను టెలిగ్రామ్ గ్రూప్లో కానీ వీడియో ద్వారా కానీ మనం మాట్లాడుకుందాం అది. సో రాబోయే థింగ్స్, జరగబోయే థింగ్స్, మధ్యలో డైనమిక్గా యాక్టివేట్ అయ్యేది ఇన్స్టిట్యూషన్స్ అప్పుడు ఉన్న పరిస్థితులను బట్టి అప్పుడు డెసిషన్ తీసుకుంటారు. వాళ్ళకి ఇప్పుడు ఆలోచన ఉండదు. కాబట్టి ఇప్పుడు మనం వాటి గురించి ప్రెడిక్ట్ చేయడంలో అర్థం ఉండదు. కాబట్టి ఆ విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైతే ఒక్కసారి వీడియోని లైక్ చేయండి అని చెప్పి చెప్తాను. ఫర్దర్గా డౌన్ ట్రెండే కొనసాగే అవకాశాలు ఉన్నాయి. సో 1-2 డేస్ మళ్ళీ పైకి వెళ్ళినా సో ఈ లోయర్ లోస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. 24,524 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అది కానీ మనకి ఆ తర్వాత కూడా మనకి మూమెంటం కనిపిస్తే నేను ఆ తర్వాత చెప్తాను. మళ్ళీ ఇప్పుడు చెబితే నువ్వు అది చెప్పావు, నేను పుట్టు తీసుకున్నాను అంటారు. చూడండి, సో పుట్టు కాళ్ళు తీసుకొని మీరు ట్రేడ్ చేస్తున్నారా? చేస్తూ ఉంటే కనుక మీ అకౌంట్లో ఏం జరుగుతుందో అదే భవిష్యత్తులో కూడా రిపీట్ అవుద్ది. కొంచెం వేగం పెరగచ్చు అంతే. కాబట్టి ఏదైనా బాగా మార్కెట్ మీద అవగాహన ఉండి ట్రెండ్ని బట్టి చేసుకుంటూ ఉండేవాళ్ళు, అది కూడా స్వింగ్ చేసేవాళ్ళు ఏంటంటే ఫ్యూచర్స్ చేస్తారు, ఇండెక్స్ ఫ్యూచర్స్ అది. అంతేగాని పుట్టుకాలు మీరు ఆప్షన్స్ ట్రేడ్ చేస్తే మీరు ఏ స్ట్రాటజీ వాడినా భలే. సో ఆ విషయం మీకు తెలిసి నేను కొత్తగా ఏం చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి సార్, జేఎల్ఆర్కి సంబంధించిన అప్డేటు. సో అంటే టాటా మోటార్స్కి బెనిఫిటే కదా అది. చూడండి, జాగ్వార్ ల్యాండ్ రోవర్ గెట్స్ 1.5 బిలియన్ యూరోస్ లోన్ అంట. సో యూకే గవర్నమెంట్ నుంచి. రీసెంట్ సైబర్ అటాక్ ఆ ఇష్యూ మీరు చూసే ఉంటారు. నేను అంత యాక్టివ్గా లేకపోయినా ఏదో ఒక ఛానల్ చూడండి, తప్పలేదు.
తెలుగో ఇంగ్లీషో, మీకు హిందీ వస్తే హిందీయో, ఏదో మీకు నచ్చిన ఛానల్స్ చూడండి, న్యూస్ అప్డేట్స్ నేను చెప్పా కదా. మళ్ళీ నేను యాక్టివ్ అవుతాను, ఎందుకంటే మార్కెట్లో ఇంపార్టెన్స్ ఉంది అనుకుంటే నేను మళ్ళీ యాక్టివ్ అవుతాను. కానీ ఇక్కడ మార్కెట్లో అంత దమ్ము లేనప్పుడు, అలాగే సేమ్ థింగ్ ఏంటంటే బాగా కరెక్ట్ అయినా ఏదైనా ఇన్వెస్ట్మెంట్ స్టడీ పాయింట్ ఆఫ్ వ్యూలో స్టాక్స్ని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది అవకాశం. అది లేదు, ఇది లేదు, పెద్ద వేగంగా పట్టలేదు అట్లా అని చెప్పేమో అగ్రెసివ్గా పైకి లేదు ట్రేడింగ్ చేయడానికి. అట్లాంటి మార్కెట్లో మనం స్లోగానే ఉంటాం. కరెక్ట్ యాక్టివ్ అవ్వాల్సినప్పుడు ఖచ్చితంగా యాక్టివ్ అవుతాను, దాంట్లో మీరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. అందాకేముంది, ఎప్పుడైనా సరే మన ఛానల్ చూస్తున్నైనా సరే వేరే చూడండి, తప్పేం లేదు. అందరూ మీకు ఏదైనా నాలెడ్జ్ ఇచ్చేది, ఇన్ఫర్మేషన్ పాస్ చేసే ప్రయత్నమే చేస్తారు కదా. చూడండి ఫ్రెండ్స్, అలాగే జిందాల్ స్టీల్కి సంబంధించి ఎక్స్పాన్షన్కి సంబంధించి మెటల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్కి సంబంధించిన న్యూస్ అప్డేట్ అనమాట. సో ఈ అప్డేట్తో ఏంటంటే వాళ్ళ కెపాసిటీ పెరుగుతుంది, స్టీల్ ప్లాంట్ కెపాసిటీ 4 మెట్రిక్ టన్ పర్ యానం టు 9 మెట్రిక్ టన్ పర్ యానం. అది సో కొత్తగా ఈ బ్లాస్ట్ ఫర్నెస్ ద్వారా, సో కాబట్టి దీనివల్ల ఏంటంటే రెవెన్యూ పెరుగుతుంది కదా. సో అది జిందాల్ స్టీలు మీరు అబ్జర్వ్ చేసి ఉంటే మన ఛానల్లో లాస్ట్ 5 ఇయర్స్గా మెటల్ సెక్టార్లో జిందాల్ స్టీల్ గురించి, దాని గ్రోత్ గురించి చాలాసార్లు మాట్లాడాము. చాలాసార్లు కంపేర్ చేసి కూడా మనం చెప్పాము, టాటా స్టీల్ వర్సెస్ జిందాల్ స్టీల్ని కూడా చెప్పాను. దానికి డెట్స్ ఎక్కువ, ఇదేమో గ్రోయింగ్ కంపెనీ, డెట్స్ తక్కువ, అబ్జర్వ్ చేయండి అని చెప్పాను. సో అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. చూడండి, అలాగే హెచ్యుఎల్కి సంబంధించిన బిజినెస్ అప్డేటు. 40% కంపెనీస్ పోర్ట్ఫోలియో బెనిఫిట్స్ ఫ్రమ్ జిఎస్టీ రివిజన్. సో జిఎస్టీ రివిజన్ వల్ల కంపెనీలో 40% పోర్ట్ఫోలియో బెనిఫిట్ అవుతుందంట. అలాగే ఏంటంటే జిఎస్టీ బెనిఫిట్స్ ఆర్ పాస్ టు కస్టమర్స్ వయా కాంపిటేటివ్ ప్రైసెస్ అని చెప్తున్నారు. అంటే జిఎస్టీ బెనిఫిట్ అనేది ఇస్తారన్నమాట. చాలామంది జిఎస్టీ తగ్గించకుండా, జిఎస్టీ తగ్గించినా వీళ్ళు కాస్ట్ తగ్గించకపోతే వీళ్ళకి మార్జిన్ పెరుగుతుంది కదా. అలా కాకుండా వీళ్ళు ఏంటంటే జిఎస్టీ బెనిఫిట్ ఏదైతే ఉందో అది కస్టమర్స్కి ఇచ్చే పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం ద్వారా డిమాండ్ పెంచి రెవెన్యూ పెంచుకుందాం అనే పాయింట్ ఆఫ్ వ్యూలో వీళ్ళ ఆలోచనలు, వాళ్ళ ప్లాన్స్ అట్లాంటివి చెప్పారు. ఒకసారి చూడండి. అలాగే టాటా మోటార్స్కి సంబంధించిన అప్డేట్స్. అపాయింట్స్ శైలేష్ చంద్ర యాజ్ ఎండి అండ్ సిఇఓ ఎఫెక్టివ్ ఫ్రమ్ October 1. సో ఇది ఒక అప్డేట్గా చూడండి అనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దుబాయ్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ సెంటర్ కస్టమర్ల యొక్క ఫిక్స్డ్ డిపాజిట్స్ని మిస్యూజ్ చేస్తున్నారనే ఆరోపణతో కొత్త క్లయింట్స్ని ఇప్పుడు ఆన్బోర్డ్ చేయడానికి లేదనమాట. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి పెద్ద ఎఫెక్టు. కానీ హెచ్డిఎఫ్సి బ్యాంకు ఆ ఇష్యూని సాల్వ్ చేసుకొని మళ్ళీ ఏంటంటే ప్రొహిబిటెడ్ ఆ నిషేధం ఏదైతే ఉందో దాని నుంచి వాళ్ళు బయట పడతారు. కాబట్టి టెంపరీగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇది బ్యాడ్ న్యూస్గా చెప్పచ్చు. చూడండి సార్, అలాగే సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించిన దాంట్లో ఎల్టీటీఎస్ సీమెన్స్ పార్ట్నర్ అయ్యారనమాట. అది దానికి సంబంధించిన థింగ్స్ ఆ డెవలప్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో. చూడండి సార్, వీడియో ఫర్దర్గా కంటిన్యూ చేసే ముందు సో మీలో ఎవరికైనా డీమ్యాట్ ట్రేడింగ్ అకౌంట్ లేకపోతే మన ఛానల్ కింద జెరోదా అలాగే ఏంజల్ ఇచ్చాను చూడండి. సో మీకు మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ఎంటర్ చేస్తే 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. 10 minutesలో అకౌంట్ ఓపెన్ అవుతుంది. యూజర్ ఫ్రెండ్లీగా ఉంటాయి, నచ్చుతాయి. అలాగే మన మనీ సేఫ్, పర్ ట్రేడ్ 20 రూపీస్ మాత్రమే, బ్రాండెడ్. అందుకని మీకు ఇవి ప్లేస్ చేశాను. మీరు చేయాల్సిందల్లా మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి మీరు క్రియేట్ చేసిన ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. వాళ్ళు ఏదైనా వెబినార్లు కానీ, నేనేదైనా మీకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలన్నా, నేనేదైనా టాపిక్ మీద మీ రిక్వెస్ట్ మీద చెప్పాలన్నా మీకు ఏంటంటే ఆ వెబినార్ లింక్స్ పంపిస్తూ ఉంటాను. అందువల్ల ఏంటంటే మీరు మన లింక్స్ ద్వారా అకౌంట్ ఓపెన్ చేసి ఐడిని మా టీం నెంబర్కి వాట్సాప్ చేయండి. చూడండి సార్, టీసీఎస్ చార్టు ఈ H1B ఇష్యూతో ఏంటంటే సో ఆ ర్యాలీ స్టార్ట్ అవుతుంది అనుకున్న టీసీఎస్లో ఆల్రెడీ మూలిగైనక్క దాని మీద తాటికే పడ్డట్టు అయిందనమాట. సో చూడండి, ఓవరాల్గా ఏంటంటే మనం గతంలో ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న 29,000 అంటే 2,922 కిందకి వెళ్ళిపోయింది. సో ఈ కిందన ఎక్కడ బయర్ యాక్టివేటెడ్ అవుతాడనేది మళ్ళీ చూడాలన్నమాట. సో యాక్చువల్గా ఇక్కడ నుంచి రికవర్ అయ్యి వెళ్ళిపోతుంది. అట్లాంటి దాని మీద ఏంటంటే ఈ ట్రంప్ H1B ఇష్యూతో ఏంటంటే ఖచ్చితంగా ఇంపాక్ట్ అయ్యే కంపెనీలో టీసీఎస్ మొదటి లిస్ట్లో ఉంది కదా, మొదటి వరుసలో ఉంది, టాప్ ప్లేసెస్లో ఉంది. కాబట్టి బాగా ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఇది స్టాక్ని కిందకి చెత్త కొడుతున్నారు. దీంట్లో బయర్ యాక్టివేట్ అవుతాడనేది చూడాలన్నమాట. చూడండి, ఇవన్నీ కూడా టెంపరీ ఇష్యూసే. ఇంకా బాగా డిప్ అయితే ఏంటంటే టీసీఎస్ పాయింట్ ఆఫ్ వ్యూలో, అబ్జర్వేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు చూడొచ్చు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కూడా ఒకసారి
కలవచ్చు అనమాట. చూడండి వీడియోలో చెప్పేని నా వ్యక్తిగతమైన అభిప్రాయాలు. మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ని కలిసి మాత్రమే డెసిషన్స్ తీసుకోవాలి ఏమైనా కానీ. చూడండి సార్, రిలయన్స్ యొక్క చార్ట్ కూడా ఏంటంటే సో మనకి అది ఈ డౌన్ నడుస్తూ ఉంది. ఫర్దర్గా షార్ట్ కవరింగ్, ఫర్దర్గా కిందకి వెళ్ళేటట్టే కనిపిస్తూ ఉంది. సో మనకి నిఫ్టీతో పాటు మన రిలయన్స్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ రీసెంట్ లో కట్ అయితే ఎక్కడైనా బయర్ యాక్టివేట్ అవుతాడేమో చూద్దాం మనం రిలయన్స్లో కూడా. అది సో ఇన్ఫోసిస్ చార్ట్ నేను సపరేట్గా చెప్పాల్సిన అవసరం ఏం లేదు, ఎందుకంటే టీసీఎస్ కదే దానికి కూడా అని చెప్పి చెప్తానమాట. చూడండి అన్నీ కూడా టెంపరీ. ఇలాంటి థింగ్స్ ఇష్యూస్ మనకి పెద్ద పెద్ద కంపెనీలు చాలా చూసాయి గతంలో. కాకపోతే ఏంటంటే ఇలాంటి సమయంలో హోల్డ్ చేసేవాళ్ళు గొప్ప. ఇలాంటి సమయంలో నిజమైన ఓనర్లు బయటకు వస్తారు. స్టాక్స్లో ఎవరు నిజంగా ఓనర్లు అనేవాళ్ళు బయటకు వస్తారు. ర్యాలీ అవుతుంటే ఎవరైనా ఉంచుతారు. కానీ ఇలాంటి సమయంలో అబ్జర్వ్ చేసేవాళ్ళు, ఇలాంటి సమయంలో హోల్డ్ చేసేవాళ్ళు అసలైన ఓనర్లు అనమాట కంపెనీకి. కాబట్టి ఆ విషయం గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటివి స్టాక్ మార్కెట్ ఇలాంటి స్టాక్స్ చాలా చూసినాయి. అన్నీ కూడా టెంపరీ. ట్రంప్ గారు కూడా టెంపరీయే, అంతే కదా. పర్మనెంటే ఉంటారా ఏంటి తను? కాదు కదా. కాబట్టి వస్తే ఎందుకే స్టాక్ మార్కెట్ ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ అంటే ఎప్పుడైనా సరే మినిమం 6 to 10 years. సో దాని ఫ్రూట్సే వేరే. వెయిట్ చేస్తే ఫ్రూటే వేరు. బై సెల్ తలకాయ అంటే మెడకాయ మీద తలకాయ ఉన్నాడు ఎవడైనా కానీ బై సెల్ చేస్తాడు. కానీ హోల్డ్ చేసేవాళ్ళే స్టాక్ మార్కెట్లో నిలబడతారు, చూడండి. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా. సో అది కూడా ఏంటంటే నిఫ్టీ అంత కాదులే కానీ ఇది కూడా ఏంటంటే డౌన్ సైడే వెళ్తూ ఉంది. సో మనకి ఎప్పుడైనా సరే మనకి ఇది కూడా ఏంటంటే 53,604 వైపు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. నెక్స్ట్ ఇమీడియట్గా అయితే కనుక 54,266 దాకా వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇమీడియట్గా అంటే రేపని కాదు, కమింగ్ డేస్ అదనమాట. కాబట్టి చూడాలి. ఇక్కడ మనం చెప్పిన నెంబర్ బ్లైండ్గా కాదు. మధ్యలో డైనమిక్గా ఏదైనా అప్డేట్స్ వస్తున్నాయా, పాజిటివ్ థింగ్స్ వస్తున్నాయా, క్యాండిల్ ఏదైనా బయింగ్ వస్తుందా, ఇంకేదైనా ఫర్దర్గా నెగిటివ్ న్యూస్ వస్తుందా, ఇలా చూసుకుంటా అబ్జర్వ్ చేసుకుంటా అనాలిసిస్ చేసుకుంటూ ఉండాలి అదనమాట. అంతేగాని సండే చెప్పింది వీక్ అంతా పనికొస్తుంది అనుకోవటం భ్రమ అనమాట. అలా చేయొద్దు ఎప్పుడు కూడా. అబ్జర్వ్ చేయండి. స్టాక్ మార్కెట్లో మీరు కొత్తగా వచ్చి ఉంటే మినిమం ఏంటంటే ఒక 6 months పడుతుంది ఏం జరుగుతుందో తెలియాలంటే. ప్రాఫిట్లు రావడం స్టార్ట్ అవ్వాలంటే 3 years పడుతుంది. అప్పటిదాకా ఏంటంటే బాగా ఎక్స్పీరియన్స్ వాళ్ళ గైడెన్స్లో చూస్తుండండి అదనమాట. సో అదనమాట కదా. సో అది ఫ్రెండ్స్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్. సో ఇక్కడ దాకా మనం చెప్పిన వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోవద్దు. ఏదైనా అప్డేట్ కనుక మిస్ చేసి ఉంటే కనుక నెక్స్ట్ వీక్ వీడియోస్ చేసుకుందాం, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. అందరికీ అడ్వాన్స్గా హ్యాపీ దసరా అన్నమాట. సో మీ అభిప్రాయాలు కామెంట్ సెక్షన్లో తెలియజేస్తారని, అలాగే సో నేను కొద్దిగా గ్యాప్ ఇచ్చేస్తున్నా కాబట్టి వీడియోస్ మీకు ఎట్లాంటి కంటెంట్ కావాలి, రెగ్యులర్గా న్యూస్ అప్డేట్స్ అంటే మీరు ఎవరో ఒకరు కవర్ చేస్తూనే ఉంటారు కదా. అలా కాకుండా ఇంకేదైనా థింగ్స్ మీద మీరు వీడియోస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అట్లాంటి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వాటిని బట్టి నేను ఆలోచిస్తాను అదనమాట. సెలవా మరి. బాయ్ ఫ్రెండ్స్, గుడ్ డే.